ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎలక్షన్లు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అటు రెండు రాష్ట్రాలను భారీగా మద్యం డబ్బును అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ కరీంనగర్ నుండి మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, మరికొద్ది గంటల్లో కూడా పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటు పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే గత కొన్ని రోజులుగా ఇప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇది కొద్దిసేపటి క్రితం 5 గంటలకు కూడా ఈ ఎన్నికల ప్రచారం అనేది ముగిసింది. అయితే చివరి నిమిషం వరకు కూడా ఇటు పోటాపోటీగా అభ్యర్థులు మాత్రం ప్రచారం నిర్వహించారు. దాదాపు 2 రోజులుగా కూడా ఇటు అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తూ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దిశగా ముందుకెళ్లేందుకు కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కృషి చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపు మే 13న ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న ఎన్నికల నేపథ్యంలో మాత్రం పూర్తి స్థాయిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్టు కూడా ఇటు జిల్లా ఎన్నికల అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కరీంనగర్ పార్లమెంటు పరిధి లోపల పూర్తి 7 నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోకి సంబంధించిన జగిత్యాల జిల్లాలో ఇటు జగిత్యాల కొరుట్ల నియోజకవర్గాలు ఉన్నాయి. ఇటు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోకి వస్తే జగిత్యాల జిల్లా నుంచి ధర్మపురి నియోజకవర్గం, ఇటు పెద్దపల్లి జిల్లాలో కూడా పెద్దపల్లితో పాటు రామగుండం, ఇటు మంతరి నియోజకవర్గాలు ఉన్నాయి. అదేవిధంగా ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాలతో పాటు ఇటు చెన్నూరు, బెల్లపల్లి కూడా నియోజకవర్గాలు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కూడా వస్తాయి. దీనికి గాను పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కూడా 7 నియోజకవర్గాలు ఇటు కరీంనగర్ తో పాటు చొప్పదండి, మానకొండ, ఈ హుజురాబాద్, సిద్దిపేట జిల్లాకు సంబంధించిన హుస్నాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో మొత్తానికైతే 22,194 పోలింగ్ బూతులు ఉన్నట్టు కూడా ఇప్పటికే అధికారులు చెప్పిన పరిస్థితి. మొత్తానికి 17,47,150 ఓటర్లు కూడా ఇటు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో మాత్రం దాదాపు అభ్యర్థులు 28 మంది పోటీగా ఉన్నారు. ఇటు ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్న నేపథ్యంలో 28 మంది అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నట్టు కూడా మనకు ఇప్పటికీ తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 5,500 బ్యాలెట్ యూనిట్స్ తో పాటు ఈ 2,743 కంట్రోల్ యూనిట్స్, 3,077 వివిప్యాట్లను కూడా అధికారులు ఏర్పాట్లు చేసినట్టు కూడా ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రమేల సత్పతి కూడా ఒక ప్రకటనలో తెలియపారు. అయితే అదే విధంగా జగిత్యాల జిల్లాకు సంబంధించిన 2 నియోజకవర్గాలు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోకి వచ్చే జగిత్యాలతో పాటు కొరుట్ల నియోజకవర్గాల్లో 7 జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ధర్మపురి నియోజకవర్గం కలుపుకొని 7,12,710 ఓటర్లు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే జిల్లాలో మాత్రం 782 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీంట్లో భాగంగా జగిత్యాల కొరుట్ల నియోజకవర్గాల్లో మాత్రం 4,81,924 మంది ఓటర్లు ఉండగా ఇటు పెద్దపల్లి పార్లమెంట్ కు సంబంధించిన ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన 3,70,460 మంది ఓటర్లు ఉన్నట్టు కూడా ఎన్నికల అధికారులు చెప్పారు. అయితే మొత్తానికి అయితే పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి జగిత్యాల జిల్లాలో 88.84% కూడా పోస్టల్ బ్యాలెట్లు నమోదైనట్టు కూడా చెప్తున్నారు. అయితే పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కూడా మొత్తానికి 7,87,705 ఓటర్లు ఉన్నట్టు కూడా ఆ జిల్లా ఎన్నికల అధికారులు చెప్పారు. అయితే మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ కూడా 1,557 పోస్టల్ బ్యాలెట్ కూడా పడ్డట్టు కూడా అధికారులు చెప్పిన పరిస్థితి అయితే మరికొద్ది గంటల్లో కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో మాత్రం ఇటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసు భద్రత ఏర్పాట్లు కూడా భారీ బందోబస్తు కూడా చేస్తున్న పరిస్థితి. ఇటు ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా ఇటు పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఇటు చర్యలు చేపట్టారు. అయితే ఇటు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం అంటే ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కూడా ఇప్పుడు సంబంధిత అధికారులు కూడా అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే దాదాపు ఈరోజు సెకండ్ షాట్ తో పాటు రేపు సండే కూడా సోమవారం పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో మాత్రం పోలింగ్ శాతం పెంచే దృష్టిలో కూడా అధికారులు ఉన్నారు. అయితే ఈ దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా ఆయా జిల్లా కలెక్టర్లు ఎన్నికల అధికారులు చూస్తున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఆఖరి నిమిషం వరకు పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. 13వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో ఎంపీ ఎన్నికలు జరుగుతుండగా ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎలక్షన్లు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. అటు 2 రాష్ట్రాల్లోనూ భారీగా మద్యం, డబ్బును అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు.